ఎస్ఐ గారు ఒక ఫోన్ కలపండి. చేబ్రోల్ ఎస్ఐ గారు. లావణ్య అని ఈ అమ్మాయి 2 నెలలుగా మిస్ అయిందండి. ఈ మైనర్ కదండి, అమ్మాయి మైనర్ కదా. ఇప్పుడు మనకి రైట్స్ ఉంటాయి మనకి యాక్చువల్గా. ఇప్పుడు అమ్మాయి మైనర్ కాబట్టి 18 అయితే మనకు మేజర్ అవుతారు అమ్మాయి. ఇప్పుడు ఎవరైతే తీసుకెళ్లారో వాళ్ళ మీద పోక్స్ కూడా మనం ఫైల్ చేయొచ్చు. మరి అది మనం మీరు పోలీసులుగా మీకు అధికారం ఉంటుంది, ఎవరైనా కూడా తీసుకొచ్చి విచారణ చేయవచ్చు గట్టిగా. అది మీరు తొందరగా చేయాలండి. అది ఎస్ఐ గారు ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది ఇష్యూస్ మీద చాలా సీరియస్ గా ఉన్నారు. మా బాస్ కూడా ప్లీజ్ టేక్ నెసెసరీ యాక్షన్ అండ్ ఇమీడియట్లీ అండి, కొద్దిగా చేయండి ఇది. ఇది మళ్ళీ మీకు సార్ నుంచి చూడండి, ఆఫీస్ నుంచి కూడా మళ్ళీ కాల్ వచ్చేటట్టు చేయకండి, తొందరగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. త్వరగా న్యాయం జరుగుతుంది, ఇబ్బంది ఏం పడకండి. నేను ఎస్ఐ గారితో మాట్లాడితే ఏమన్నా అంటే త్వరగా మేము పట్టుకుంటామని చెప్పారు. సార్ కూడా పర్సనల్గా మాట్లాడి, అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా ఆడపిల్లలు ఎవరైనా చూసారు కదా మధ్యనన్నీ కూడా ఆయనే స్వయంగా మాట్లాడి పరిష్కారం చేశారు. మీకు కూడా పరిష్కారం లభిస్తుంది. నేను ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడతాను. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏం లేదు, క్రైమ్ నెంబర్ 149/24 సార్. ఇది 149/24 సార్. ఇది సార్ యాక్చువల్గా ఏమైందంటే దబ్బకుట లావణ్య అని 17 years old సార్ అమ్మాయి. 2 నెలల ముందు మిస్ అయింది అమ్మాయి. 2 months అయింది. ఇప్పటి వరకు కూడా తల్లిదండ్రులు ఇప్పుడు వచ్చారు, ఇక్కడ మా గ్రీవెంట్స్కి వచ్చారు, మా పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వచ్చారండి. అది ఇంతవరకు వాళ్ళకేం న్యాయం జరగలేదు. తమరు పోలీస్ స్టేషను చేబ్రోల్ పిఎస్ అండి, చేబ్రోల్ సార్. ఇది మీరు పర్సనల్గా పర్సూ చేసి వాళ్ళకి న్యాయం చేయండి సార్. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మన ఎస్పీ గారితో కూడా మాట్లాడాను, అది చూస్తాను.